గైస్ నా పేరు మైత్రి వెల్కమ్ టు మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఎందుకు నవ్వు వస్తుందంటే ఆ ఎపిసోడ్ చూస్తున్నాను. చూస్తూ ఉంటే ఆ దిక్కుమాల పులిహార ట్రాక్ అయితే స్టార్ట్ అయింది. ఆ పులిహార ట్రాక్ స్టార్ట్ అయిన తర్వాత నాకు అంటే లాస్ట్ సీజన్‌వి గుర్తొచ్చినియి. నాకు కొన్ని జ్ఞాపకాలు, కొన్ని మధుర స్మృతులు గుర్తొచ్చినియి. అంటే లాస్ట్ సీజన్ నేను కొన్ని లవ్ ట్రాక్‌లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను కొంచెం హార్ష్‌గా మాట్లాడితే అవి బాగా ట్రెండ్ అయ్యి అంటే బాగా షేర్ చేసుకున్నారు కొంచెం ట్విట్టర్‌లోని, ఇన్‌స్టాలోని వాటిల్లోని. సో, నాకు ఆ టైంలో కొంచెం అంటే అది కొంచెం బాగా ఎళ్ళిన ఫీలింగ్ అయితే ఉంది నాకు. సో, అది గుర్తొచ్చినియి. సో, ఆ లాస్ట్ సీజన్ ట్రాక్‌లో అయన్నీ గుర్తొచ్చి నవ్వుకున్నా. నవ్వుకుంటూ మళ్ళీ ఆ ట్రాక్ చూసి నేను నవ్వుతున్నాను అనే ఫీలింగ్ నాకే కలిగి, మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న మీమ్ నాకు గుర్తొచ్చింది. ఛీ! నవ్వుతున్నావా సిగ్గు లేదా అని చెప్పి ఓ డైలాగ్ ఉంటది కదా! 'సింగంలో' సూర్య గారి డైలాగు. అది గుర్తొచ్చింది. సో, నన్ను నేనే సెల్ఫ్ ట్రోల్ చేసుకున్నానక్కడ. ఈరోజు ఎపిసోడ్ అలా ఉంది. బిగ్ బాస్‌నే సెల్ఫ్ ట్రోల్ చేసుకున్నట్టుంది. అంతే. అంటే బిగ్ బాస్ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే నా దగ్గర ఏం కంటెంట్ లేదురా. ఏటి లేదు. నేను ఏ కంటెంట్ ఇవ్వలేను మీకు. ఏదో అనుకుంటున్నారా మీరు 'బిగ్ బాస్' అంటే ఏదో మంచిగుంటది ఎంటర్‌టైన్‌మెంటు, టాస్కులు, మంచిగా డిస్కషన్స్, ఫైట్స్, సో, ఎంగేజింగ్ సిట్యుయేషన్స్ ఇయి ఉంటాయి అనుకుంటున్నారా మీరు? లేదు ఛీ! అట్లాంటివి ఉండవురా నా దగ్గర. ఇట్లాంటి లేకి, లత్కోర్, చీప్, చిల్లర పులిహార ట్రాక్‌లే ఉంటాయిరా. అది మొదలయ్యేది కూడా పులిహారతోనేరా. ఇదిరా 'బిగ్ బాస్' అంటే. థిస్ ఈజ్ వాట్ 'బిగ్ బాస్' ఈస్. మీరు తప్పుగా అర్థం చేసుకునేది నాడు. ఇదేరా 'బిగ్ బాస్.' ఇట్లాంటి చిల్లర ట్రాక్‌లే ఉంటాయిరా ఇక్కడ. మంచివుంటాయనుకున్నావా? అది ఒకప్పుడురా. అదంతా ఒకప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. ఇప్పుడు ఇట్లాంటియే వస్తున్నాయండి నా దాంట్లో. అని ప్రూవ్ చేసి మనకు చెప్పాలనుకున్నాడు 'బిగ్ బాస్.' అందుకే ఈరోజు ఎపిసోడ్ చూడండి ఏమీ లేదసలు. పానీపూరిలాగా పైన చూస్తేనేమో అమ్మో! ఏదో ఉందనిపిస్తది. బొక్క పెడితే లోపలంతా గాలే. ఈరోజు ఎపిసోడ్. పానీపూరి అయినా నయం ఇంకా. అందులో ఏదో ఒకటేస్తే ఆ చింతపండు రసము, తర్వాత ఈ చాట్ కర్రీ ఇదేసిన తర్వాత అది ఎందుకో దానికి తినడానికి పనిచేస్తది. ఈరోజు ఎపిసోడ్‌లో నువ్వేదైతే స్టఫ్ ఏసావో నాయనా అది దేనికి పని చేయదురా నాయనా. ఎందుకేసిండో ఏందో ఈరోజు ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్ ఆపేయొచ్చు గదా! స్పాన్సర్‌లు వద్దన్నారా? ఉండాల్సిందే అన్నారా స్పాన్సర్‌లు? చెప్పు పోనీ. తలా ఒక రూపాయి ఏస్తాం అందరం. ప్రోమో 15,00,000 మంది దాకా చూస్తున్నారు. తలా ఒక రూపాయి ఏసినా 15,00,000 ఎళ్తాయి. చెప్పు. ఇట్లాంటి ఎపిసోడ్‌లు ఏసే బదులు మాకు ఫోన్‌పే నంబర్ పెట్టొచ్చు కదండీ. అట్‌లీస్ట్ క్యూఆర్ కోడో లేదంటే యూపీఐ ఐడీనో ఏదో ఒకటి పెట్టామంటే ఆ స్పాన్సర్ డబ్బులు ఎంతో చెప్తే మేము పంపిస్తాం. ఇట్లాంటి ఎపిసోడ్‌లు ఉన్న రోజులు ఆపేయొచ్చు గదా! ప్లీజ్. కెన్ యూ స్టాప్ ద టెలికాస్ట్? ఆన్ దీస్ కైండ్ ఆఫ్ ఎపిసోడ్స్ అంటే ఇట్లాంటి ఎపిసోడ్‌లు వచ్చే టైంలో. హ్మ్. డ్యూరింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఎపిసోడ్స్ అది. ఆపేయొచ్చు గదా! ప్లీజ్. మై హంబుల్ రిక్వెస్ట్. యాహ్! అదే ఒకటి 'బిగ్ బాస్' ఇంటెన్షన్ ఏంటంటే, ఇలా ఆపుకుంటూ పోతే ఇక నుంచి రోజు అదే ఉంటది. రోజు ఆపుకోలేను గదా! అని గదా! నీ ఇన్నర్ ఫీలింగ్ 'బిగ్ బాస్.' ఈ మాటలు వింటున్నట్టయితే. హ్మ్. నాకు తెలుసు నీ సంగతి. సో, ఏందోనబ్బా! 'బిగ్ బాస్' అనేది డే బై డే అంటే ఎట్లా తయారైందంటే ఏదో ఒకటి చెయ్యాలి అని చేస్తున్నారో అర్థం కాదు. తర్వాత వాళ్ళు జనరల్‌గానే అంతేనో అర్థం గాదు. ఏందో దీస్ పీపుల్ ఆర్ మేకింగ్ ద షో వెరీ కాంప్లికేటెడ్ అబ్బా! అంటే బేసిక్‌గా ఏదో ఒక టైంలో కొద్దిగా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందనుకున్న టైంకి ఇట్లాంటివి వస్తుంటాయి. డైవర్ట్ అవుతుంటది. మంచిగా షో మీద తడిగుడ్డ పడతది. షో తడిగుడ్డేసుకొని పడుకుంటది. అంతే. ఏం లేదింకా. అస్సామే అస్సామే ఈ సీజను అస్సామే అని పాడుకోవడమే ఆ తర్వాత. ఓకే. నైస్ లైస్ అంటున్నా. నైస్. అండ్ ఇంకొకటి ట్రయాంగులర్ లవ్ స్టోరీ గూడా వచ్చింది. అదొక ట్విస్టు ఇందులో మళ్ళీ. సో, దట్ టూ మళ్ళీ ఇద్దరి పేర్లు పవనే. ఇది చూస్తుంటే నాకెక్కడో సీజన్ 4 గుర్తొస్తుంది నాకు. 'ఏ ఫర్ అభిజిత్, ఏ ఫర్ అఖిల్.' సో, ఐ లైక్ ఏ.
విచ్ ఏ తెలీదు. చెప్పదు ఆ అమ్మాయి. లాస్ట్ సీజన్ అయిపోయేంత వరకు కూడా చెప్పలే. ఈడ గూడా అంతే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున్న రీతు దగ్గరికెళ్ళి నాగార్జున గారెళ్ళు, "రీతు నీకు వాళ్ళలో ఎవరంటే ఇష్టం? ఇక్కడ నీకు బాగా ఇష్టమైన వాళ్ళ పేరు ఏ లెటర్‌తో స్టార్ట్ అవుతుందో చెప్పు. హాహాహా" అనగానే రీతు వచ్చి, "సార్ పీతో స్టార్ట్ అవుతుంది సార్" అని. పీ ఫర్ పవన్, పీ ఫర్ పవన్ కళ్యాణ్. లేకపోతే పవన్ అని చెప్పినా పర్లేదు. కదా పవన్‌తో స్టార్ట్ అవుతుందంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ అనుకుంటారు కాబట్టి పీతో స్టార్ట్ అవుతుంది అంటది. అది వి అది వినగానే నాగార్జున గారు, "పీతో ఇక్కడ ఇద్దరు వ్యక్తుల పేర్లున్నాయి. ఒక ఆడపిల్ల పేరు గూడా ఉంది. కాకపోతే నువ్వు ఆ టైప్ అని నేను అనుకోవట్లేదు కాబట్టి నువ్వు ఆ అబ్బాయినే తగులుకుంటావు. ఒకవేళ ఎవరైనా ఇద్దరని సరే ఇగ ఆ అబ్బాయి కోసమే చెప్పుంటావు. ఎవరు ఆ అబ్బాయి" అని చెప్పి అట్లా మాట్లాడతారింక. అది. ఇంకా అక్కడ ఆ టైంలో మొత్తం ఆపి నేను రా అని చెప్పి ఒకరు, కాదురా నేను రా అని చెప్పి ఇంకొకరు అట్లా డిస్కషన్‌లయితా ఉంటాయి. మళ్ళీ ట్రయాంగులర్ వారు. ఆవిడో మోనలు, ఈళ్ళొక అభిజిత్తు, ఆయన గారొక అఖిలు. ఆహ్! రామచంద్ర. సర్లే ఏం చేయలేములెబ్బా. సర్లే మాట్లాడుకుందాం ఎపిసోడ్ కోసం. ఈరోజు ఎపిసోడ్‌లో నాకేమైనా 2 బెస్ట్ థింగ్స్ అనిపించినియంటే సుమన్ గారు ఆయన లాస్ట్ వరకు గ్రిప్ అట్లా పట్టుకొనుండి, అది హోల్డ్ చేసిన విధానం అసలు గ్రేట్. అట్‌లీస్ట్ హి ట్రైడ్. అంటే ఆయనకి చేతనైనంత వరకు చేసిండే. మిగతా వాళ్ళు ఇంకా అట్‌లీస్ట్ మీకు చాలా త్వరగా పడిపోయినట్టే. అంటే చాలా అన్‌ఫెయిర్ జరిగింది. అంటే మీరే చెప్పండి పోనీ టెనెంట్స్‌కి ఇది అన్‌ఫెయిరా కాదా? 3 రకాలుగా అన్‌ఫెయిర్ ఇది. అన్‌ఫెయిర్ నంబర్ 1 ఏంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి 2 గంటలు తక్కువిచ్చాడు. వీళ్ళకేమో 2 గంటలు ఎక్కువిచ్చాడు. సో, వీళ్ళు బేసిక్‌గా వాళ్ళకంటే 3 టాస్క్‌లు ఎక్కువ గెలవాలి. వాళ్ళకంటే త్వరగా జీరో అవ్వాలంటే. అవునా? అది ఒకటి. సో, వాళ్ళేమో జస్ట్ మిగతా వీళ్ళు 3 టాస్కులు గెలిచినా వాళ్ళు ఒక టాస్క్ గెలిస్తే ఈక్వల్ అవుతారు. వీళ్ళు 3 టాస్కులు గెలిచినా వాళ్ళు 2 టాస్కులు గెలిస్తే మళ్ళీ వాళ్ళకంటే వీళ్ళే త్వరగా అయిపోతారు. అది. అట్లా ఉంది పరిస్థితి. సో, చాలా అన్‌ఫెయిర్ ఇది ఒక రకంగా. రెండోది బేసిక్‌గానే ఆ టీమ్ వీక్ అంటే భరణి గారిని అటు నుంచి ఇటు పంపేశారు. అంటే వాటెవర్ ఇట్ ఈస్ అది భరణి గారు ఆయన గెలుచుకున్నారు, ఆయన సాధించుకున్నారు. అందులో తప్పు లేదులే గానీ. బట్ ఆ టీమ్ ఆల్రెడీ వీక్ అంటే ఇంకా వీక్ అయిపోయింది. సో, ఇంకిప్పుడు మిగిలిన వాళ్ళతో మూడోది అన్‌ఫెయిర్. ఇప్పుడు మిగిలిన టీమ్‌కి ఏదైతే ఉందో అది డెఫినిట్‌గా కళ్ళతో చూసి చెప్పేయొచ్చు ఈ టీమ్ చాలా స్ట్రాంగ్ ఉందని. అంతే చూసి చెప్పేయొచ్చు ఈ టీమ్ చాలా స్ట్రాంగ్ అని. ఇంకా ప్రియాని సంచాలక్‌గా పెట్టారు. లేదంటే ప్రియా గూడా బేసిక్‌గా ఆడుంటే ఇంకా హార్ష్‌గుండు. చూడండి ఇప్పుడు పవన్ అందులోని, పవన్ కళ్యాణ్ అందులోని, మనీష్ అందులోని, హరీష్ అందులోని, భరణి అందులోని, ప్రియా అందులోని, సంజన అందులోని. ఎవరైనా ఒకరు లాగలేని మనిషి ఉన్నారంటే శ్రీజ ఒక్కరితే. అందుకే ఇట్లా లాగ్గానే ఇట్ట ఎగిరి పడిపోయింది పక్కకి. ఇమాన్యుల్ లాగ్గానే. అంతే. ఆ తర్వాత ఇంక ఏం జరిగింది? ఏముంది చెప్పండి? భరణి గారు ఒకరు ఆపేశారు ఇమాన్యుల్‌ని. అది కూడా ఎట్లా అది? అది ఏదో డబ్ల్యూడబ్ల్యూఈలో నాకౌట్ కోసం అని చెప్పి ఇట్లా హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసి మొత్తం పట్టేస్తారింక. కదలలేరింక. అట్లా చేసినట్టు చేశారింక. అంటే అంత బలము. ఇమాన్యుల్ ఎంతకని లెగ్గలడు? ఏం చేయగలడు? అది. సో, అట్లా అయిపోయింది పరిస్థితి. ఒక్కడే ఇమాన్యులు, పవను పవన్ కాదు సారీ రాము రాథోడు, తర్వాత ఈయన సుమన్ గారు. ఈ రాము వీకే. బేసిక్‌గా మనిషి బలంగా లేనోడు. ఇక్కడ రాము ఎలాగా, అక్కడ శ్రీజ అలాగా. అంతే బలం ఉంటది ఇద్దరికిని. మనిషి బట్టలవి బాగా ఉతుకుతాడు. కొంచెం ఆ దృఢ సంకల్పం ఉన్న మనిషే గానీ బేసిక్‌గా ఇట్లాంటి విషయాలకొచ్చినప్పుడు నువ్వా నేనా అని చూసుకున్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర డెఫినిట్‌గా మనోడు బలమైతే లేదు. తక్కువ బలవంతుడే. అదొకటుంది. తర్వాత ఈయన సుమన్ గారా ఏజ్ ఫ్యాక్టర్ పరంగా ఆయన కష్టమైన పర్సనే. ఇంక ఇమాన్యులా అబ్బెబ్బే! ఇమాన్యుల్ ఒక్కడే ఏదో కొద్దిగా బెటర్ గానీ, ఇంకా ఈయన పట్టుకోగానే ఇంక అయిపోయిందింక. ఇంకా ఆపలేడింక. అయిపోయింది. డన్. గాన్. సో, నేను అంటందేంటంటే ఇక్కడ అదే సిట్యుయేషను. ఏం చేయడానికి లేదక్కడ. సో, ఇట్లా ఇన్ని రకాలుగా అన్‌ఫెయిర్ జరిగిందక్కడ. ఇక రేపుటి టాస్కులు కూడా అంతే ఉంటది. ఇంకేముంది చెప్పండి. ఆ అన్‌ఫెయిరే జరుగుతది. అలాగే ఉంటది. ఈళ్ళే గెలుస్తారు. ఎండ్ ఆఫ్ ది డే. ఓనర్‌లే గెలుస్తారు. ఆల్రెడీ ఒక టాస్క్ గెలిచేశారు.
ఒక టాస్క్ అయిపోయింది ఆల్రెడీ. 12 గంటలది ఈళ్ళది 10 గంటలది. ఈళ్ళది ఆల్రెడీ ఇప్పుడు గంట ముందుకొచ్చేసింది. వాళ్ళది ఇంకా అక్కడే ఉంది. సో, ఇప్పుడు వీళ్ళకి, వాళ్ళకి 3 గంటల డిఫరెన్స్ ఉంది. వాళ్ళు 3 టాస్కులు గెలిచినా సరే ఇప్పుడు ఈక్వల్ అవుతారు అంతే వీళ్ళతో. అంతే గదా! ఇప్పుడు 10, 12 ఉన్నది వీళ్ళ 9, 12 అయిందనుకుందాం. వాళ్ళు 3 టాస్కులు గెలిచి గంట, గంట తగ్గించుకొనొస్తే 12-11, 11-10, 11-9కి వీళ్ళతో ఈక్వల్ వస్తారు. 4 టాస్కులు గెలవాలాళ్ళు వరుసగా. అప్పుడు ఈళ్ళకంటే తక్కువకొస్తారు. ఈళ్ళు గెలుస్తారు. ఎందుకంటే ఈళ్ళకే బలం ఎక్కువ ఉంది కాబట్టి. అయిపోయింది. ఇట్స్ క్లియర్ కట్ అబ్బా! ఇది ఈ వన్ సైడ్ ఇది. వన్ సైడ్ చెప్పే దానికోసం ఇక పెట్టి కూడా వేస్ట్. మేబీ ఫిజికల్ టాస్కులు కాకుండా ఏదైనా ఒక మేబీ ఏదైనా స్ట్రాటజికల్ టాస్కో లేదంటే అట్లీస్ట్ టైం తీసుకొని ఆలోచించుకొని చేయగలిగే టాస్క్ ఏదైనా ఇస్తే ఏమో ఆలోచిద్దురేమో. ఇప్పుడు అది కూడా కాదు కదా ఫిజికల్ టాస్క్. దాంట్లోని మళ్ళీ చాలా డిసడ్వాంటేజ్‌లు ఇన్నున్నప్పుడు ఇంకెందుకు? చాలా అన్‌ఫెయిర్ అయింది. అట్లీస్ట్ సుమన్ గారు ఒక్కరు కొంచెం అందులో ఏమంటారు బెటర్‌గా పెర్ఫార్మ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. అంటే ఆయనకి అది చాలా గ్రేట్ థింగ్ అది నన్నడిగితే. అదొకటి. ఆ శ్రీజ ఏందో నాకర్థం కాదయ్యా అసలు. ఏందో మంచినీళ్ళు ఇవ్వడానికి ఏడుస్తదేంది నాకర్థం కాదు. ఆళ్ళకిప్పుడు అవసరం లేదు. తర్వాత ఇవ్వచ్చులే. ఏమో వాళ్ళు మనుషులు కాదా? ఇప్పుడు 12 గంటల పాటు పడుకోవద్దన్నారు. ఏమో లోపలికి రావద్దంటే? అక్కడే బయటే ఉండాలి మీరంతా అంటే? అప్పుడు ఏం చేస్తారు? అంతే గదా! ఇప్పుడు 12 గంటలు ఆర్ 10 గంటలు కంటిన్యూయస్ టాస్క్‌లయితే కాదు. మధ్య మధ్యలో బ్రేకులిస్తాడు. టాస్క్‌లు పెట్టినప్పుడల్లా గ్యాప్ ఇస్తాడు. ఒక టాస్క్ అయిన తర్వాత. ఆ తర్వాత ఒక అరగంటో, గంటో మళ్ళీ ముందుకు నడిపించి, ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ ఇస్తాడు. టైమర్ ముందుకు కదలదు. అలాగా ఈ రోజు నుంచి రేపటి వరకు నడుస్తాయవి. సో, రేపు ఎపిసోడ్ అంతా అదే ఉంటది. థర్స్‌డే ఎపిసోడ్ అంతా అదే ఉంటది. అండ్ ఫ్రైడే రోజు కూడా మనకి బేసిక్‌గా అదే చూపిస్తారు. టాస్క్‌లో అది ఫైనల్ టాస్క్ గెలవడం, కెప్టెన్ అవ్వడం ఇయే చూపిస్తారక్కడ. అక్కడ కూడా. అది తప్ప ఏదేదో ఏందోలే సర్లే ఏముంది ఓనర్స్‌లో ఎవరో ఒకరు కెప్టెన్ అవుతారబ్బా! అదైతే క్లియరు. ఏమో ఈసారి హరీష్‌కే ఇత్తారేమో అటు తిప్పి, ఇటు తిప్పి. ఏమో! సరే ఇంక ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం. ఉన్నదే మాట్లాడుకుందాం. సో, ఆ శ్రీజ బిహేవియర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. వాటర్ కోసం కూడా హ్యుమానిటీ అది ఇది అని అంటున్నారని చెప్పి. ఓరే బాబు! వాటర్ నువ్వివ్వనని ఎవడనమన్నాడు అసలు నిన్ను? వాటర్ కోసం నిన్నెవడు పాయింట్ ఔట్ చేయమన్నాడు? పాయింట్ ఔట్ చేయకూడదు. సంజన బానిసల్లాగా చూడొద్దు, డిస్‌రెస్పెక్ట్ చెయ్యొద్దు, తక్కువగా చూడొద్దు అని చెబుతుంటే మాత్రం మేము అట్లా చేయలేదు అది ఇది అని చెప్పి బిల్డప్‌లు ఇచ్చింది. మరి ఇక్కడ ఏం చేస్తోంది మరి? మంచినీళ్ళకి గూడా వీళ్ళు అన్నప్పుడే తీసుకోవాలి. వీళ్ళు ఇవ్వద్దంటే ఇవ్వద్దు. టాస్క్‌లో భాగంగా వీళ్ళు ఇవ్వకూడదంటే వాళ్ళు నీళ్లు తాగకూడదు. ఏం చేయాలి? స్విమ్మింగ్ పూల్‌లో నీళ్లు తాగాలనా? చెప్తున్నాను గదా! మోస్ట్ డిజాస్ట్రస్ పర్సన్స్‌ని తీసుకొచ్చిండ్రయ్యా కామనర్స్ కింద. జీవితంలో ఇంకెప్పుడు కామనర్స్‌ని తేవద్దు అని ఆడియన్స్ చేతే అనిపించేలా చేయడానికే ఇట్లా తీసుకొచ్చారేమో ఇలాంటోళ్ళని అనిపించింది నాకు. అలాంటి క్యాండిడేట్‌లను పట్టుకొచ్చారు. ఇంకా తర్వాత ఇడ్లీ, పులిహోర వెంటనే పులిహోర ట్రాకే స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్‌తో. ఇంకా 2 బౌల్స్ పులిహోర తీసుకుంది. ఇడ్లీ తెచ్చి పవన్‌కి తినిపించింది. చపాతీ చేస్తే ఇవ్వని చెప్పి డ్యూయల్ ట్రాకు. ఈ గ్యాప్‌లో రాము ఎమోషనల్ అయ్యాడు. హి ఈజ్ ఎ గుడ్ గై. అప్పుడప్పుడు అట్లా అవుతూ ఉంటాడు. తర్వాత ఆయనేదో చేశాడు. అందరూ తిన్నారు. ఈయన తినలేదు. తిని టేస్ట్ చేసుంటే బావుండు కదా! అందరూ బావుందన్నారంటే, "నువ్వు గ్రేట్ కాబట్టి నీలాగా బాగుందన్నాడు." హే సాగర్! వాట్ ఏ సడెన్ సర్ప్రైజ్ అనిపించింది నాకు. అంటే హరీష్ నుంచి పాజిటివ్ మాటలు వినగానే అమ్మమ్మో! ఏదేదో అవుతుందయా అనుకున్నాను నేను. ఏందో తుఫాన్లు, భూకంపాలు, ప్రళయాలు లాంటివి ఏమైనా వస్తున్నాయా అని చెప్పి అనిపించింది నాకు. మనీష్ ఫుల్ కాషన్ ఉంటాడంట. భరణి బెడ్ షేర్స్ చేసుకుందాం అనుకున్నాడంట. ఆయనతో అంత ఎనిమిటీ ఉంది నాకు. సో, నాకు నచ్చదని చెప్పాడు. హ్మ్. సరే మంచిది. ఇంక మరి వేరే ఆప్షన్ కూడా లేదని ఈయనే చెప్తున్నాడు. బట్ ఈయనకి నచ్చదంట. పోనీ నేల మీద పడుకో పోనీ. ఫోర్బ్స్ 30 గదా! చెప్పుకోవడానికి బావుంటది తర్వాత. ఒకానొక టైంలో నేను నేల మీద పడుకొని కష్టాలు అనుభవించానని చెప్పుకోవడానికి ఉంటది తర్వాత. తర్వాత రేషన్ వచ్చింది. ఈ రీతు మళ్ళీ ట్రాక్ మొదలెట్టింది. పవన్ ఇన్నోసెంట్ అని ఒక 5 పాజిటివ్‌లు చెప్పమంటే ఏవో చెప్పింది. రీతు గురించి పవన్ చెప్పాడు. ఆ తర్వాత హరీష్ అండ్ ఫ్లోరా మళ్ళీ డిస్కషను. నేను కూల్ డ్రింక్ దొంగతనం చేయడం వల్ల మీరు ఎఫెక్ట్ అయ్యారు అది ఇది అని చెప్పి. సో, కొంచెం ఆయన ఫ్లోరా గురించి కన్సర్న్ చూపిస్తున్నాడు అనిపించింది. ఓకే. నైస్. తర్వాత హ్మ్, ఇమ్ము ఏంటది ఏది 'తుమాయో కావాలి' అని ఏదో రాశాను. అది ఆటో కరెక్షన్‌లో ఏదో అయిపోయింది. ఇమ్ము ఏది కావాలన్నాడక్కడ ఇమాన్యుల్. థమ్స్ అప్ సారీ. ఆ! ఆ! థమ్స్ అప్ ఆటో కరెక్షన్‌లో 'తుమాయో' అని వచ్చిందా? ఓకే. నైస్ అన్య.
తర్వాత థమ్స్ అప్ కావాలంటే అది ఫన్ చేయాలంటే ఈమె అది తనూజతో చాలాసేపు కామెడీ అయితే చేశాడు. తర్వాత ఎవరో పడుకున్నారు. ఎవరని చూస్తే హరీష్. ఆయన మాస్క్ మ్యాను ముసుగు వీరుడు ముసుగుదాన్ని పడుకున్నాడు. తర్వాత కుక్కలరిసిని ఫస్ట్ పార్కింగ్ స్విమ్మింగ్ పూల్‌లో దిగాలని చెప్పి పెట్టుకున్నారు. ఇక్కడ సంజన, ఫ్లోరాని, సుమన్ శెట్టిని ఎందుకంత టార్గెట్ చేస్తుందో నాకు అర్థం కావట్లా. మీరందరూ అది ఏదో కొంతమంది కామెంట్లు పెడుతుండ్రు. సంజన ది గేమర్. సైలెంట్‌గా ఉన్న సుమన్‌లో ఫైర్ తెప్పించింది. అది తెప్పించింది, ఇది తెప్పించింది. ఆళ్ళెవరో తెప్పించేదేంది బొంద ఆయనలో ఆల్రెడీ ఉంది. ఆయన ఏందంటే సరే కొంచెం టైం పడతది కదా! మనుషుల్ని అనలైజ్ చేయడానికి, జడ్జ్ చేయడానికి అని చెప్పి ఆయన కొంచెం ఆగి ఆలోచించి ఇప్పుడు ఎవరేంటో అర్థం చేసుకొని ఆయన మాట్లాడుతుండు ఆయన. ఆయన ఎక్స్‌పీరియన్స్ ముందు సంజన ఎంత? ఏందో. సో, సంజన అది, సంజన ఇది, సంజన ది ప్లేయర్ అది ఇది అంటున్నారు. కానీ బేసిక్‌గా ఆవిడ యారగెన్స్‌తో ఆవిడ కెప్టెన్ అనే బలుపుతో ఆవిడ మాట్లాడుతుంది ఆవిడ. సో, అది కొంతమంది నోటీస్ చేస్తున్నారు. కొంతమంది చేయట్లేదు. ఆ ఇంట్లో వాళ్ళు నోటీస్ చేస్తున్నారు. అదైతే క్లియర్. సో, ఆవిడ ఇక్కడ ఫ్లోరాని, సుమన్ ఇద్దరిని టార్గెట్ చేస్తుంది. కావాలంటే చూడండి ఫ్లోరా వచ్చింది. ఆ డ్రెస్ ఐరన్ చేసుకొని మీరెందుకు చేస్తున్నారు అని చెప్పి అన్నది. సో, శ్రీజాకి చెప్పాను నేను చేసుకుంటా అని చెప్పి కెప్టెన్‌కి చెప్పాలంటుంది. కెప్టెన్‌కి తినెందుకు చెప్పాలి? మానిటర్‌కి ఆల్రెడీ చెప్పింది కదా! ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు. మేనేజర్ ఉన్నాడు. చైర్మన్ ఉన్నాడు. ముగ్గురు ఉన్నారనుకుందాం. ఎంప్లాయీకి సెలవు కావాలి. ఎంప్లాయీకి సెలవు కావాలంటే మేనేజర్‌కి మెయిల్ పెడతాడు. మెయిల్ పెట్టి మేనేజర్ దగ్గర ఓకే అనుకుంటాడు. సరే అని చెప్పి అయిపోద్ది. తర్వాత మేనేజర్ ఏమో చైర్మన్‌కి అప్డేట్ చేసుకుంటాడు. ఇట్లాగా దిస్ గై టుక్ లీవ్ ఆన్ దిస్ డే. సో, యూ హావ్ టు కట్ ద సాలరీ ఫర్ దట్ డే అని చెప్పి సంథింగ్ ఏదో అప్డేట్ చేసుకుంటాడు. అంతేగాని నేను మేనేజర్ చెప్పిన తర్వాత నేను మళ్ళీ చైర్మన్ దగ్గరికెళ్ళి నేను చెప్తాను. చైర్మన్ ప్రతిసారి అదే చేస్తారా? కాదు కదా! ఏందో నాకు అర్థం కావట్లా. సో, ఇదేంటంటే పర్టిక్యులర్‌గా ఇంటెన్షనల్‌గా టార్గెట్ ఆ ప్లేస్‌లో ఇంకెవరైనా ఉండుంటే మళ్ళీ ఆ మాట రాకపోను. ఇమాన్యులో లేదంటే ఇంకెవరైనా ఆవిడకి ఇష్టమైనోళ్ళు లైక్ పవన్ కళ్యాణో లేదంటే తనూజానో ఈ ఈళ్ళెవరైనా ఉంటే మళ్ళీ ఆవిడకేమి అది రాకపోను మళ్ళీ. ఈ ఫ్లోరా ఉంది కాబట్టి అంతే. ఫ్లోరా టార్గెట్ ఆవిడ దృష్టిలో. బేసిక్‌గా మనోళ్ళు కూడా ఇప్పుడు చాలామంది ఆపరేషన్ ఫ్లోరా అంటే ఫ్లోరాకి ఓట్లేస్తున్నారు. ఈ మనీష్‌ని, ప్రియాని పంపేయడానికి. మనోళ్ళు అది చేస్తున్నారు ఆపరేషను. స్టింగ్ ఆపరేషన్. రెండో వారం ఆపరేషన్‌లు చేయాల్సిన కర్మ పట్టిందయ్యా మనకి. తర్వాత తనూజ వచ్చింది. హరీష్ కోసం చాలా కన్సర్న్ చూపిచ్చింది. చాలా సేపు మాట్లాడింది. మాట్లాడించింది. కొంచెం నవ్వించింది. అన్నీ కూడా చేసింది. లైవ్‌లో ఇంకా చాలా సేపు మాట్లాడింది. సో, మొత్తం అనిపిచ్చింది అసలు యాక్చువల్‌గా తనూజ అయితే. సో, ఈ కొన్ని విషయాల్లో తనూజ చాలా గ్రేట్ అబ్బా! తను చాలా మంచిది కూడా. కొన్ని విషయాల్లో అతి చేస్తుంటది. అది ఆ టోన్ మేనేజ్‌మెంట్ అనేది ఒకటుంటది. యాంగర్ మేనేజ్‌మెంట్ లాగా టోన్ మేనేజ్‌మెంట్. అంటే మనం మాట్లాడే టోన్ ఏదైతే ఉంటుందో అది సిట్యుయేషన్‌ని బట్టి మారాల్సి ఉంటది. అది అట్లా కాకుండా ఏ సిట్యుయేషన్ అయినా సంబంధం లేకుండా అన్నట్టు మాట్లాడుతుంటది. అది కొంచెం ప్రాబ్లమ్. తర్వాత కెప్టెన్సీ బోర్డ్‌లో సంజన పేరు పెట్టారు. ఏదైనా ఫుల్‌ఫిల్ చేయలేదా అంటే లేదు ఏం కాలేదన్నారు. ఏం ప్రాబ్లమ్ లేదన్నారు. ఎవరిని తక్కువగా చూడొద్దు. బానిస కాదు వాళ్ళెవరు కూడా డిస్‌రెస్పెక్ట్ చేయొద్దని చెప్తే, ఆ వర్డ్స్ వద్దని శ్రీజ. కానీ శ్రీజ అలానే చూసింది. నేనేం చూసారు అలాగా అనలేదు. అలా చూడొద్దు అన్నానని ఈవిడ. కానీ అట్లా చూసారు అన్నట్టుగానే అన్నది. కానీ అది నిజంగా జరిగింది. ఈళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు అంతే. ఏదో గిఫ్ట్ కోసం కళ్యాణును రీతు డిస్కషను. సారీ కళ్యాణ్, తనూజ డిస్కషను. కాసేపటి తర్వాత రీతు వచ్చింది. రోత మొదలుపెట్టింది. అంతే. తర్వాత మధ్యలో ఎళ్ళమంటే రీతు హర్ట్ అయిందట. అక్కడి నుంచి ఎళ్ళిపోయింది. ఇక నీతో మాట్లాడనని చెప్పి. అక్కడికెళ్లారు. రోత విత్ రీతు. ఎపిసోడ్ 2 కంటిన్యూస్. సారీ చెప్తా అన్నాడు. 10 నిమిషాలు హర్ట్ అయ్యా అంది. పవన్ ఎళ్ళిపోయాడు. ఆడెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి పవన్ వచ్చాడు. అది చెప్తా, ఇది చెప్తా అంది. ఏదో చెప్పింది. హరీష్ ఆమ్లెట్‌కి ఓకే అన్నాడు. ఓహ్! గ్రేట్ అనిపిచ్చింది. ఇదంతా ఒక ఎత్తైతే మళ్ళీ తినమన్నాడు. ఓకే. ఆవిడ ఏదో వద్దంది. ఈయన గూడా ఏమన్నాడు? రాము గూడా అది మీకోసం చేసిందండి. మీరు తినండి అంటే లేదు లేదు నేను వేరే వాళ్ళ కోసమనే 2 ఎగ్స్ ఏతో ఎయమన్నానని చెప్పాడు. సరే ఓకే. ఆవిడ ఏదో వద్దంది. సరే మీరు తింటారు కదా! అని చెప్పి. దానికి మళ్ళీ ఏమో విషం పెట్టారేమో ఇట్లాంటి మాటలెందుకు? మీదే పోయింది గాదు. ఏందో చిరాకేసింది ఒక క్షణం. ఏహే! మళ్ళీ మాటుకొచ్చాడు ఈ మనిషి. లేగడం, పడుకోవడం, ఏదో మాట అనడం, మళ్ళీ పడుకోవడం. అనిపిచ్చింది నాకైతే.
తర్వాత రీతు, ఇమాన్యుల్, తనుజ డిస్కషన్. వామ్నెస్, వెల్కమ్నెస్ మిస్ అయిందంట. వామ్నెస్ అండ్ వెల్కమ్నెస్ మిస్ అయిందంట రీతుకి. సో నాకున్నది మీరేని ఇమాన్యుల్. అంటే ఒకటైతే వాస్తవం, వీళ్ళు ఇమాన్యుల్తో కంప్లైంట్ చేస్తున్నారు కానీ రీతు ఏమో పవన్ కళ్యాణ్తోని పవన్తోని పులిహార ట్రాక్లు కలుపుకుంటుంది. ఇదంతా దేనికి అంటే నా డౌట్ ఏంటంటే ఆ కిట్ క్యాట్ల కోసం, ఆ పులిహార కోసం, ఆ చపాతీల కోసం, వాళ్ళ ఫుడ్ కోసం నా డౌట్. కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు బేసిక్గా ఈ ట్రాక్ని యూజ్ చేసుకొని మంచి ఫుడ్ అప్పుడప్పుడు తింటుంది రీతు అని నా నమ్మకం. నాకు అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే అదే. ఏమో ఐఆమ్ ఫీలింగ్ లైక్ దట్. ఇదేదో కావాలని ఏదో బ్యాడ్ ట్రాక్ అని నేను అనుకోవట్లేదు, ఇదంతా కూడా ఫుడ్ కోసం అని అనుకుంటున్నాను నేను. ఆ యాంగిల్ నిజమైనట్టయితే చాలా జాలేస్తుంది నాకు యాక్చువల్గా రీతు మీద. ఎన్ని కష్టాలు వచ్చినాయి పిల్లకి పాపం అనేసి. ఎందుకంటే ఒకప్పుడు చాలా ఎట్లా ఉండేదో మనకు తెలుసు కదా. ఇప్పుడు మేము కూడా మా జబర్దస్త్లో కూడా చేసింది. సో తర్వాత తెలుసు, ఐడియా ఉంది కాబట్టి చూసాం కాబట్టి కొంచెం కొంచెం యాటిట్యూడ్ అది ఉంటుందిలేండి బయట కూడా. బట్ ఏంటంటే ఆ మెయింటెనెన్స్ ఉండేది. ఇప్పుడు చూడండి ఫుడ్ కోసం ఏమో అని అనిపించే సిచ్యువేషన్కి వచ్చింది. వీళ్ళంతా బాగానే, వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు, వీళ్ళు ముగ్గురు ఎమోషనల్ అయిపోయారు. నేను మీతో బాగానే ఉన్నా అని చెప్పి మీరు ఏడ్చి నన్ను ఏడిపిస్తున్నారని చెప్పి తర్వాత మళ్ళీ ముగ్గురు నవ్వుకున్నారు. ఈ సీన్ చాలా బాగుందబ్బా. సో దిస్ ఈజ్ హౌ ఏ ఫ్రెండ్షిప్ షుడ్ లుక్ లైక్. ఇట్లా ఉండాలి ఫ్రెండ్షిప్ అంటే. ఆ పవన్ కళ్యాణ్తోని పవన్తోని రీతు ఏదైతే ఫ్రెండ్షిప్ చేస్తుందో అది కాదు మిత్రమా. అది అసలు చిచ్చే అనిపిస్తుంది. తర్వాత సుమన్ గారు క్లీన్ చేస్తున్నారా, మళ్ళీ సంజన వచ్చి ఓవర్ యాక్షన్. మీకు దండం పెడతా అండి, ఎందుకు అవన్నీ? ఇప్పుడు ఆయన ఒక లాజికల్ పాయింట్ చెప్తున్నప్పుడు నీకు లాజికల్గా ఆన్సర్ వస్తే చెప్పు. అది లేదు. లాజికల్ పాయింట్ ఆయన మాట్లాడుతున్నాడు, నాకు బిగ్ బాంబ్ పడింది. బిగ్ బాంబ్ అనేది బేసిక్గా డైరెక్ట్గా అక్కడ నుంచి వచ్చింది, నాకు హోస్ట్ నుంచి, బిగ్ బాస్ నుంచి వచ్చింది. సో అట్లాంటప్పుడు నేను దానికి కదా నేను ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. నేను ఉంటాను, నేను కుకింగ్లో హెల్ప్ చేస్తాను, ఇది అయిపోయాక నేను వచ్చి అది కూడా చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు, నేను చేస్తాను అనేసి ఆయన అంటుంటే దన్నాలు పెట్టేస్తుంది. సో ఆయన ఆయన వ్యాలిడ్ ఉన్నాడు, ఆయన కరెక్ట్ ఉన్నాడు ఆయన. హరీష్ వచ్చి ఒకటే చెప్పాడు. ఇక్కడ కూడా నాకు హరీష్ బాగా అనిపించాడు. నాకు ఎందుకు ఇవాళ కొంచెం మ్యాక్సిమం హరీష్ బాగానే అనిపించాడు ఇవాళ. సంహో అంటే బ్యాడ్ క్వాలిటీస్ అన్ని ముందు చూసాం. సో ఇవాళ అవన్నీ చూడటం వల్ల మనకి ఏమైపోయిందంటే ఒక మనిషిలో మనం 100 మైనస్ చూసిన తర్వాత సడన్గా ఓ ప్లస్ చూసేసరికి షాక్ అవుతాం కదా. ఆ షాక్లో ఉన్నాను నేను ఇవాళ యాక్చువల్గా. అంతే. ఇప్పుడు ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ఒక ఒక మెషిన్ ఉందబ్బా, ఒక 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 ల్యాప్టాప్ ఉంది, లేదంటే ఒక మొబైల్ ఉందబ్బా. ఒక మొబైల్ బేసిక్గా డిస్ప్లే అంతా పనిచేయట్లేదు, అంతా పాడైపోయింది, డిస్ప్లే అంతా బ్లాంక్ ఉంది, మొత్తం బ్లాక్ కలర్లో డమ్మీగా ఉంది. సడన్గా ఒక దగ్గర ఒక చిన్నది ఒక ఒక మధ్యలో ఇట్లా ఒక సర్కిల్ లాగా, మొబైల్ మధ్యలో ఇట్లా ఒక సర్కిల్ లాగా ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది అనుకుందాం. అప్పుడు షాక్ అవుతాం కదా మనం. బాబు ఈ మధ్యలో ఏదో బాగా పనిచేస్తుందో అని చెప్పి ఈ మధ్యలో టచ్ చేసుకొని ఇట్లా ఇట్లా జరుపుకొని చేస్తుంటాం కదా, అట్లా అనమాట. సో మొత్తం మైనస్లో ఉన్న చోట ఒకటి రెండు ప్లస్లు కనబడుతుండేసరికి వావ్ అనిపిస్తుంది అనమాట. సో హరీష్ వచ్చి బిగ్ బాస్ రూల్ ఫస్ట్, క్యాప్టెన్ బిగ్ బాస్ని డినై చేయలేదు. ఎందుకంటే ప్రియారిటీ వైజ్ బిగ్ బాస్ హోస్ట్, తర్వాత క్యాప్టెన్, తర్వాత హౌస్ మేట్. సో ఇట్లా ఉంటుంది. సో క్యాప్టెన్ బిగ్ బాస్ రూల్ని చేంజ్ చేయలేదు, క్యాప్టెన్ కాంట్ చేంజ్ దట్ అని చెప్పాడు ఆయన. సంజన ఏమో ఇక్కడ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది, నేను చేస్తా అంటే అక్కడ బిగ్ బాంబ్ కదా, బిగ్ బాంబ్ అవేది అప్పుడే నీ మీద పడి ఉంటే నువ్వే చేద్దువు. సంజన కుకింగ్ని ఇమాన్యుల్కి చేంజ్ చేసింది, క్యాప్టెన్ కదా అని చెప్పి అందరిని ఇబ్బంది పెట్టద్దని చెప్పి హరీష్. ఎందుకంటే ఆయన పాయింట్ వ్యాలిడే. ఇమాన్యుల్ ఆల్రెడీ చాలా హెవీగా క్లీనింగ్ చేస్తున్నాడు. ఆల్రెడీ హెవీగా క్లీనింగ్ చేస్తున్న టైంలో మళ్ళీ వచ్చి కుకింగ్లో హెల్ప్ అంటే కష్టం. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎట్లా చేసుకుంటున్నారు, ఒకరోజు నువ్వు ఒకరోజు నేను అన్నట్టు చేసుకుంటున్నారు. సో ఒకరోజు మొత్తం క్లీనింగ్ అంతా ఇమాన్యుల్ చేసి మళ్ళీ వచ్చి కుకింగ్లో హెల్ప్ అంటే ఎట్లా అనేది హరీష్ పాయింట్. వ్యాలిడే కదా, నిజంగా వ్యాలిడ్ పాయింటే కదా. సంజన బ్రెయిన్ పని చేయట్లే. కావాలంటే నేను చేస్తా, ఆ కుకింగ్కే పోయి నువ్వేదో హెల్ప్ చేయపోని అది చేయదు. మళ్ళీ పోనీ క్లీనింగ్ నువ్వేదైనా క్లీన్ చేసేసి కావాలంటే నేను చేస్తా కదా, నువ్వు చెయ్యిపోని నేను చేస్తా, నేనా వెళ్తా అని చెప్పి డైలాగ్ వేయడం కంటే వెళ్ళి ఆలు అక్కడ ఏదో చెయ్యి ఫస్ట్, అది లేదు మళ్ళీ. సో అదే అంటున్నా. ఇంకా తర్వాత పవన్ అండ్ రీతు ట్రాక్ మళ్ళీ స్టార్ట్ అయింది. బ్లూ రీతుకి ఇష్టం అని అందుకే వేసుకున్నాడట.
రామచంద్ర, నీలమేఘ శ్యామ, ఈ నీలి రంగు ఏందో మాకు ఈ దరిద్రం, ఏందో మాకు ఈ నీలి దరిద్రం అనిపించింది నాకు. తర్వాత ప్రియా సంజన ఇద్దరు ఓ దగ్గర కూర్చొని ఇద్దరు ఒకటి అయిపోయారు. మిమ్మల్ని డీల్ చేయడం కష్టం, నెక్స్ట్ వచ్చిన కెప్టెన్ అని చెప్పి ప్రియా ఆరెంజెస్ కోసం చెప్పేసింది. ఈలోపు సంజన తర్వాత ప్రియాకి శ్రీజాకి చాక్లెట్స్ ఇచ్చింది. యాక్చువల్గా ప్రియాకి పవన్కి ఇచ్చినట్టు ఉంది, పవన్ దగ్గర శ్రీజ లాక్కున్నట్టు ఉంది. తర్వాత ఏమో శ్రీజ కూడా అడిగింది, శ్రీజాకి కూడా ఇచ్చినట్టుంది. పవన్ అండ్ రీతు ఎందుకు మాట్లాడలేదురా, ఏమైందిరా, నువ్వు చెప్పురా, నువ్వు చెప్తేనే కదరా నాకు తెలిసేది, ఏమైందిరా చెప్పు, ఏమైంది. ఇదే మొత్తము చెప్తున్నాడు కదబ్బా. ఎపిసోడ్ టెలికాస్ట్ చేయడం మానేయచ్చు కదా బిగ్ బాస్, ఇవన్నీ వేసి మమ్మల్ని సాగుకొట్టే బదులు. ఏందో మళ్ళీ పులిహార, నాన్న బుజ్జి కన్నా అని పిలుస్తాడట. అమ్మో, చాక్లెట్ కావాలని అడిగింది, చాక్లెట్ నాకని చెప్పొద్దంటే ఆవిడకి అర్థమైపోద్దంట. ఈలోపు కళ్యాణ్ వచ్చాడు, 2-3 మిక్స్డ్ ఫీలింగ్స్ అంది. మళ్ళీ ఏదో చెప్తోంది, అది పోయింది, ఎటువైపు నుంచి పోయిందో తెలియట్లేదు అని చెప్పింది. ఈలోపు సంజన చాక్లెట్ ఇచ్చింది. ఆయన గారేమో బ్లష్ అవుతున్నాడు. ఇప్పుడు బ్లష్ అయ్యి తర్వాత ఆ పిల్ల చేతిలో క్రష్ అయ్యి, ఎందుకు ఇవన్నీ బిగ్ బాస్లోంచి బయటికి రష్ అయ్యి అవసరమా చెప్పు ఇవన్నీ నీకు. ఇంకా తర్వాత మళ్ళీ టెనెంట్స్ రూమ్లో పవన్ రీతు కిట్ క్యాట్ కోసం అక్కడ బాగా తిన్నది, కిట్ క్యాట్ కోసం ట్రాక్, మళ్ళీ ఆ పిల్ల తినిచ్చిన దాన్ని మళ్ళీ ఏడు తినడం. అమ్మా నా వల్ల కాదయ్యా. తర్వాత హరీష్ కొంచెం తింటున్నాడు, ఇప్పుడు నైస్ అనిపించింది. తర్వాత తనూజ అండ్ సంజన కామెడీ చేసుకున్నారు, టీ క్యాన్సిల్ 1 మినిట్ పొగడాలని ఏదో కామెడీ చేసుకున్నారు. తర్వాత టైం ఎలా ఉందని అడిగి టైం మార్చుకోవచ్చు, క్యాప్టెన్సీ టాస్క్ కాలమా చక్ర వ్యూహమా అని చెప్పి ఓ టాస్క్. కాలమా చక్ర వ్యూహమా, టైమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఓనర్స్కి ప్రత్యేకమైన బెనిఫిట్స్ ప్రత్యేకత ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడ, ఓనర్స్కి ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి 2 గంటలు తగ్గించాడు. ఓనర్స్కి 10 hours, టెనెంట్స్కి 12 hours, 0 చేయాలి, టాస్కులు ఫినిష్ చేయాలి. ఓనర్స్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. 0 అయ్యే వరకు ఎవరు పడుకోకూడదు అన్నాడు. టైం తగ్గడం స్టార్ట్ అయింది. ఏం తినద్దు వాళ్ళు ఇచ్చినవి, టీమ్ గేమ్ ఆడదామని చెప్పి ఇమాన్యువల్ డిస్కషన్, అన్నీ దాచేస్తున్నారు వీళ్ళు. వాటర్ బాటిల్ కోసం కూడా ఇవ్వమంటున్నారు. ఆ శ్రీజ నాకైతే చాలా చిరాగా అనిపించింది నాకు అక్కడ. ఇంకా ఫస్ట్ ఛాలెంజ్ కాలచక్రం, గెలిస్తే 1 hour తగ్గుతుంది టైమర్ అని చెప్పారు. ఒక గ్రూప్లోంచి 5 రావాలని చెప్పి ఒక పెద్ద వీలు ఇచ్చారు. 5 పట్టుకోవాలి, లాస్ట్ వరకు ఎవరుంటే వాళ్ళు గెలుస్తారు. బేసిక్గా బిగ్ బాస్ ఇక్కడ అన్ని రూల్సే చెప్పాడు, వాళ్ళకి ఎట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా. స్టార్ట్ అయ్యాక ఏ స్ట్రాటజీ అయినా వాడచ్చు, సింగిల్ హ్యాండ్ నేల మీద పెట్టద్దు అని చెప్పి. పట్టుకునే వాళ్ళు వేరేలాగా, వాళ్ళు పట్టుకునే వాళ్ళు వేరే, లాగే వాళ్ళు వేరే అని చెప్పి డిస్కషన్ చేసుకున్నారు. 2 టీంలు అదే డిస్కషను. నన్ను అడగలేదని చెప్పి శ్రీజ, హే ఇక్కడ నేను ఒక దాన్ని ఉన్నాను కదా, నన్ను తీసారా, ఆటలో అట్టుపండి చేసారా నన్ను, అది ఏదది ఫస్ట్ డేకే సాసర్ తీసారా, ఇంక రేపటి నుంచి అడుక్కున్నట్టు పోసినట్టు దోశట్లో పోస్తారని అతను అంటారు కదా బ్రహ్మానందం గారు. అట్లాగా ఇటు స్టార్టింగ్ డిస్కషన్లో నన్ను తీసారా, ఇక నేను టీంలో లేనా అన్నట్టుగా అలిగింది పాప. తర్వాత పట్టుకోవడం కన్నా ఆపడం ఇంపార్టెంట్ అని చెప్పి ఇమాన్యుల్, పాపం స్ట్రెంగ్త్ లేదు, టైమర్ పరంగాను బొక్కే, ఉన్న ఒక మంచి ఆటగాడు, కొంచెం వెయిట్ ఉన్న క్యాండిడేట్, బలమైనోడు భరణి, అటు కూడా అటు వెళ్ళిపోయాడు. ఇంకా బయట వాళ్ళు ఆగొచ్చు, లోపల వాళ్ళు వద్దని తనూజ, వీళ్ళు అయితే ప్రియా తనూజని సంచాలకం చేశారు. సో ఏమో టాస్క్ కొంచెం ఏం బెటర్ అయిందేమో అనుకున్నాను. నన్ను అడిగితే దానికి బదులు అటు భరణిని ఇటు తనూజని సంచాలకం చేసి ఉంటే ఏమైనా కొద్దిగా ఫెయిర్ ఉందేమో టాస్క్ అనిపించింది నాకు. ఏమోలే, అవుట్ అయిన వాళ్ళు మళ్ళీ ఆడటానికి లేదు, మాట్లాడద్దు అని అంటే ఫోకస్ మిస్ అవుతుంది అని చెప్పి అంటే దానికి శ్రీజ కాగ్వాల తెలిసిందే కదా. గేమ్ స్టార్ట్ అయింది, మనీష్ 2 చేతులతో పట్టుకున్నాడు, సో అవుట్, రీతుని దోశాక. తర్వాత కళ్యాణ్ కూడా అవుట్, 2 handsతో పట్టుకున్నాడు. సుమన్ గారు గ్రేట్, ఇమాన్యుల్ ఇంకా గ్రేట్, పాపం చాలాసేపు ట్రై చేశాడు విడిపించుకోవడానికి, అబ్బాయి ఇంకా అక్కడ అవ్వలేదు. సో భరణి గారు కూడా గ్రేటే, అంత గట్టిగా హోల్డ్ చేసినందుకు. టాస్క్ పరంగా చూస్తే దే ఆల్ డిడ్ గ్రేట్, బట్ ఏంటంటే వీళ్ళకి అన్ఫెయిర్ జరిగింది అంతే. సో ఈ టీం చాలా స్ట్రాంగ్ ఉంది, అందుకే వాళ్ళు గెలిచేయగలిగారు అంతే. సో నెక్స్ట్ ఇయర్ అంతే వీళ్ళే గెలుస్తారు, అది క్లియర్. సో దాట్స్ గైస్, ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. మీకు ఏమనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూసే కానీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.
సో దాట్స్‌గా అయితే ఈస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరు ఎక్కడో వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై.